అంటే మీరు అన్నారు ఇందాక మా అగ్రనాయకత్వాలు కూర్చొని మాట్లాడుకున్నాయి కాబట్టి దీని మీద వ్యాఖ్యలు చేయటం అనేది మాకు ఉచితం కాదు అని నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే జనరల్ అబ్జర్వేషన్ ఎలా ఉందంటే అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఈ పాటికి వచ్చే ఉంటుంది. నేనే అందరికన్నా ఆలస్యంగా చెప్తున్నానేమో మీతో. తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. మీరు ఎంచుకున్న దామాషా మీరు వాళ్ళకి ఇచ్చింది కాదు, వారు మీ దగ్గర నుంచి తీసుకున్నది కాదు. ఇప్పుడు మీ లెక్క ఏంటి, మీ లోకేష్ బాబు గారి లెక్క ఏంటి? మేము 54% వెళ్ళిపోయాము, మా ఓటింగ్ శాతం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సో జనసేనకి ఒక 4-5 ఇస్తే సరిపోలేదండి. ఇన్నాళ్ళు ఆయన వల్లే ఆగింది. ఈ పాతికైనా చంద్రబాబు గారు ఔదార్యం వల్ల పాతికైనా జనసేనకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ లోకేష్ గారికి స్వేచ్ఛ ఇచ్చుంటే ఎందుకు నాన్నగారు ఒక 4-5 ఇస్తే సరిపోతుంది వాళ్ళకి, మనం 54% ఓట్లతోటి జనం గుండెల్లోకి ఇలా చొచ్చుకెళ్ళిపోయాం అని ఆయన చెప్తా వస్తున్నారు. మరి ఈ క్రమంలో 24 ఏంటి అసలు? ఏ రకమైన జస్టిఫికేషన్ చెప్పండి 24 అనేది? మిమ్మల్ని కాసి మీ నాయకుడు జైల్లో ఉంటే మీ ఎవరికి దమ్ములు లేకపోతే తనొచ్చి వెళ్ళి పరామర్శించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళు గుండెల్లో ధైర్యం కూడగొట్టుకుని పర్లేదు మనం కూడా వెళ్ళొచ్చు, ఆయన పరామర్శించవచ్చు అని చెప్పి బయలుదేరారు. వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశాన్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఆ కృతజ్ఞత మీకు లేకపోయింది అనేది సోషల్ మీడియాలో జన సైనికుల వేదన. ఇది నా మాట కాదండి. యూ ప్లీజ్ గో త్రూ ద మీడియా. సార్ ఇదే మాట రకరకాల కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని చెడగొట్టడానికి కొన్ని మీడియా వాళ్ళు బ్లూ మీడియా అంటారు, ఏదంటారో చేయొచ్చు. కానీ నేను అనడం ఏంటంటే మా అధినేతలు ఇద్దరు నాయకులు సమాంతరమే. మాకు వాళ్ళు కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ఒక లిస్ట్ బయట పెడితే దాన్ని మేము అధికార ప్రతినిధులుగా పార్టీ కార్యకర్తలుగా వ్యతిరేకించడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ తెచ్చుకోలేదు. మిమ్మల్ని వ్యతిరేకించమని చెప్పట్లేదు, దానికి మీద మీ వ్యాఖ్యానం అడగట్లా, జరిగింది ఇది అనేది మీతో షేర్ చేస్తున్నాం అంతే. నా అభిప్రాయం చెప్తున్నా. ఇది ఏదైనా చేస్తుంటే కామెంట్లు జనసేన తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు లేదా బ్లూ మీడియా వాళ్ళు లేదంటే వీళ్ళు కలిసి ఉండడం ఇష్టం లేకుండా వాళ్ళు చేస్తారని గతంలో వార్నింగ్ కూడా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను సార్. మీరు లోకేష్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి లోకేష్ గారు ఈ సీట్ల వ్యవహారంలో ఎక్కడ కూడా తలదూర్చలేదు. ఆయన ఏదో శంకారావ కార్యక్రమంలో ఉన్నారు. ఆయన ఒకటే పూర్తి స్థాయిలో లిస్ట్ ఫైనలైజ్ విషయంలో బాబు గారు పవన్ గారు తప్ప ఎవరు ఎంటర్ కాలేదు. నాకు తెలుసు ఆ విషయము. ఏదైనా సూచన సలహాలు చేస్తుండొచ్చు. ఈవెన్ దో అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయంలో ఎంటర్ కాలేదు. చాలా క్లియర్ గా చెప్పారు బాబు గారు. అచ్చెన్నాయుడు గారు రూల్ అవుట్ లేదు కానీ అచ్చెన్నాయుడు గారు రూల్ అవుట్ రైట్. ఒకసారి శివపార్వతి